వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ లివర్ కర్రీ అండి. సో దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ అలా వేసుకుంటే కూడా సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ ఏం పడదు. ఆయిల్ వేడెక్కాక ఆవాలు కరివేపాకు వేసుకొని చిట్పట్లాడించుకోవాలండి. కరివేపాకు కూడా కొంచెం తెల్లగా అవ్వాలి. ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయ కానీ లేదా హాఫ్ ఉల్లిపాయ కానీ అందులో వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ లివర్ అనేది కొంచెం తీయగా అనిపిస్తుంది అన్నమాట. సో దానికోసం అని చెప్పి ఆనియన్ వేసుకున్నామంటే మళ్ళీ ఇంకొంచెం తీపి ఎక్కువ అవుతుంది. సో దానికోసమని మనం హాఫ్ ఉల్లిపాయనే వాడుకోవాలండి, పెద్దది అయితే. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి నేను. ఆ పేస్ట్ని ఒక 1 ఫుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఈలోపు మనం తెచ్చుకున్నటువంటి చికెన్ లివర్ని కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా కడిగేసుకోవాలి. ఇవన్నీ ఆలోపు వేగిపోతాయండి. సో తక్కువగానే వేసుకున్నాం కదా, అందులో తక్కువ క్వాంటిటీ ఉండడం వల్ల త్వరగా వేగిపోతాయి అన్నమాట. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్నటువంటి లివర్ని కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కాస్త పసుపు ఉప్పు కూడా వేసుకొని బాగా కలియబెట్టుకోవాలి. ఇవన్నీ వేపిన తర్వాత మనం కారం ధనియాల పొడి వేసేసుకోవాలండి. మన క్వాంటిటీకి తగ్గట్టు. కారం ధనియాల పొడి అనేవి తక్కువ క్వాంటిటీలోనే పడతాయండి. కారం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 స్పూన్ కారం వేసుకున్నామంటే హాఫ్ స్పూన్ మాత్రమే ధనియాల పొడి వేసుకోవాలండి. సో మీకు గ్రేవీ కావాలంటే అలా చేసుకోవాలి. లేదు అనేసి అనుకున్నారనుకోండి, ధనియాల పొడి ఇంకొంచెం తక్కువగా వేసుకున్నా సరే. అండ్ అందులోనూ మీ ఆ కారం ఎంత ఉంటుంది అనే దాన్ని బట్టి వేసుకోవాలండి. అండ్ ఇందులోనే లాస్ట్లో మిరియాల పొడి కొంచెం చల్లుతామండి. మిరియాల పొడి చల్లంగానే ఈ లివర్ ఫ్రైలో చాలా టేస్ట్ వస్తుందండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, కాస్త వాటర్ వేసుకొని బాగా కలియబెట్టుకొనేసి మూత పెట్టేసుకోవాలి. అండ్ ఎగ్జాక్ట్గా ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూసామంటే ఇలా ఉంటుందండి. మళ్ళీ ఒకసారి కలియబెట్టుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలండి. వాటర్ తక్కువైతే ముక్క ఉడికిందా లేదా అని చూసుకొని మళ్ళీ మీకు కావాల్సిన మసాలాస్, ఇప్పుడైతే చికెన్ మసాలా, ఇప్పుడు పెప్పర్ పౌడరు అది వేసుకుంటామండి. ఎందుకంటే నాకైతే ముక్క ఉడికిపోయింది. 10 మినిట్స్కి అంతా మంచిగా ఉడికిపోతుందండి. సో చూసారు కదా, చికెన్ మసాలా వేసిన వెంటనే మనకి ఫ్రై లాగా గట్టిగా పడిపోతుందండి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఏవైనా అంతేనండి. సో మసాలా పడంగానే బాగా టైట్గా అయిపోతాయి. ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి ఉప్పు కారం సరిపోకుండా ఉంటే ఒకసారి వేసుకొని బాగా కలియబెట్టుకొనేసి ఇంకో 5 మినిట్స్ అలాగే కలుపుతూ ఉండాలండి. సో పైన ముక్క అనేది కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలండి. కొంచెం లైక్ ఎలా అంటే బ్లాక్ కలర్లోకి రావాలి. సో చూస్తున్నారు కదండి, ఇలా రావాలి. ఇంతేనండి, సింపుల్ చికెన్ లివర్ ఫ్రై. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.